ఆచార్య దేవోభవ సెప్టెంబర్ 5, 2024 ఉపాధ్యాయ దినోత్సవం. ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో నా కవిత. షరతులు వర్తించవు. కొన్ని అవసరాలు, కొన్ని అనవసరాలు అయిన నిబంధనల బంధనాల ఈ ప్రపంచ వలయంలో షరతులు ఏమాత్రమూ వర్తించని మానవీయ క్షేత్రాలు రెండు. ఒకటి అమ్మ ఒడి, మరొకటి చదువుల బడి. ఒకటి అమ్మ ఒడి, మరొకటి చదువుల బడి. తన కడుపులో శిశువు రూపుదాల్చింది అన్న ఊహ విరిస్తే చాలు, ఆ అమ్మతనం ఆనందాల ఆర్ణవమవుతుంది. ప్రాణాన్ని పణంగా పెట్టిన ప్రసవ వేదన సైతం ఆ పురిటికేకతో ఓ ఆశల ఏరువాకవుతుంది. పసి ఆశను ప్రపంచ శ్వాసగా అందిస్తున్న ఆ పవిత్ర బాధ్యతలో తల్లి తనదైన తన ప్రపంచాన్ని పక్కకు నిడుతుంది. తానొక నవజాత చైతన్య కేతనమవుతుంది. అది అమ్మ ఒడి, షరతుల ఛాయ కూడా లేని మమతల గుడి. తన తరగతి గదియే తన ప్రపంచంగా మలచుకుంటూ తన మేధను మధించి తన గుండెను కరిగించి లేత హృదయాల్లో ఒరిగిపోతాడు. నలువైపులా జ్ఞాన కిరణాల్ని ప్రసరింపచేస్తాడు. ప్రపంచాన్ని ఒక అద్భుత ఆశావహ వేదికగా ముస్తాబు చేస్తాడు ఉపాధ్యాయుడు. పసిపాప కేరింతల్లో తల్లి మనసు పలకరించినట్టే తన విద్యార్థి వికసనంలో ఉపాధ్యాయుని హృదయం పరవశిస్తుంది. తన విద్యార్థి వికసనంలో ప్రతి ఉపాధ్యాయుని హృదయం పరవశిస్తుంది. తనకంటూ ఏమీ దాచుకోని అమ్మలాగే తన విద్యార్థుల్లోనే విశ్వాన్ని దర్శిస్తాడు ఉపాధ్యాయుడు. అమ్మ ఒడి మానవజాతి గర్భగుడి, తరగతి గది మానవ నీతి గర్భగుడి. మనిషిని పెంచిన అమ్మతనానికి మాతృదేవోభవ, మనసును పంచిన ఉపాధ్యాయుడికి ఆచార్య దేవోభవ. భవదీయ మడిపల్లి దక్షిణామూర్తి.